ఆగండి, స్టాప్ దే. ఏందే పొద్దున్నే ఇంగ్లీష్ కుక్క కరిసినాదా? ఇంగ్లీష్ పీజీలో మాట్లాడుతున్నా. ఏంటి ఇలా వచ్చారు? అయినా కోడి కూయగానే ఊరి మీద పడి తిరగడానికి ఇది పాడేరు కాదు, హైదరాబాద్. డర్టీ ఫెలోస్. అవునే, మేము డర్టీ ఫెలోస్ అంటే మట్టి మనుషులం, కానీ నీ అంత డర్టీ కాదు. 7 గంటలకు కూడా నీలాగా పాచి పళ్ళని తోముకుంటూ ఇట్టా నైట్ డ్రెస్లు వేసుకుని తిరిగే డర్టీ ఫెలోస్ మా పాడేరులో ఉండరు. తెల్లారేలోపు ఇంటి ముందు కల్లాపి జల్లి ముగ్గులేసి స్నానాలు చేసి ఈ పాటికి తులసి కోటకి పూజ చేసి కడిగిన ముత్యంలా ఉంటాం. అయినా పందికేం తెలుసు గంధపు చెక్కల వాసన. నన్ను పంది అంటావా? ఇవాళ కొత్తగా నిన్నేం అనలేదు లేవే పందిక. రా భూమి, దీంతో స్టాప్ స్టాప్ స్టాప్. అరే ఏంటి ఏదో పుట్టిల్లు అన్నట్టు దర్జాగా వెళ్తున్నారు? ఇది నా ఇల్లు. ఏంటి నీదా? ఈ ఇంటి పరిసరాల్లో పెరిగే పిచ్చి మొక్క పైన కూడా నీకు అధికారం లేదమ్మడు. ఇప్పటికైతే అమ్మగారి పెద్ద మనవరాలితే ఆస్తి నీ చేతికింకా రాలేదు. రాకుండా ఎక్కడికి పోద్దే? అక్క చచ్చి స్వర్గంలో ఉందో నరకంలో ఉందో తెలియదు గాని ఆస్తి మాత్రం నాకే దక్కేలా చేసిపోయింది. పోయిందో పంపించేశావా? వాట్ డు యు మీన్? నాకన్నా నీకే బాగా తెలుసమ్మడు. నీకు ఆత్మసాక్షి ఉంటుంది కదా, దాన్ని అడుగు, అర్థం చెప్తుంది. అయినా ఏది ఎప్పుడు ఎవరికి ఎట్టా రావాలో ఆ దేవుడికి బాగా తెలుసు. ఏ తలకి ఏ రాత రాయాలో రాసి ఇక్కడ పుట్టించుంటారు. నా తలరాత బ్రహ్మాండంగా రాశాడు. భూలక్ష్మీదేవి వారసురాలిగా ఇప్పుడు అష్టైశ్వర్యాలు నా కళ్ళ ముందుకొచ్చి పడతాయి. మిడిసి పడకమ్మడు, బెడిసి కొడితే తట్టుకోలేవు. మా నాయనమ్మ నా పేరు మీద ఆస్తులన్నీ రాయడానికి రెడీ. ఆ అమ్మ నిజంగా నీ పేరు మీద రాసినప్పుడు నువ్వు రమ్మన్నా మామురాము. ఈ ఇంటితో మనకు అంత తొందరగా రుణం తీరిపోలేదులే కొండమ్మా. హలో, ధ్వజస్తంభంలా అడ్డంగా నుంచుంటే ఎట్టా? తప్పుకో అమ్మడు. ఇవ్వు లేదు పువ్వు లేదు. ముందు పాసినట్లో ప్లాస్టిక్ బ్రష్ ఎంతసేపు పెట్టుకుంటావు? తొందరగా కడుక్కో, చూడలేక చచ్చిపోతున్నాం. కంట్రీ డాగ్స్. మేము కంట్రీ డాగ్స్ అయితే నువ్వు కంట్రీ కంట్రీ. నానమ్మా, నానమ్మా. సార్ సార్, డేవిడ్ ఇంటి అడ్రస్ కరెక్ట్ అంటారా? వెళ్తే తెలుస్తుందిగా. ఓకే సార్. ఇంటి అడ్రస్ ఇదే, మనిషి అడ్రస్ లేడు. లాక్ పగలకూడదామా? అప్పుడు మన ఇద్దరం లోపల, డేవిడ్ బయట ఉంటాడు. ఎక్స్క్యూజ్ మీ, ఇది డేవిడ్ ఇల్లే కదా? అవునండి. మీరెవరు? పోలీసులు. అని అనుకుంటున్నారా? కాదు, ఇతను పోరంబోక్ అనే నాటకంలో పోలీస్ వేషం వేస్తున్నాడు. ఆ పోరంబోకు పాత్ర ఈసారే వేస్తున్నారు. డేవిడ్ ఎక్కడా? మీకు డేవిడ్ తెలుసా? బాగా తెలుసు. మా నాటకంలో పోకిరీ పాత్ర వేసేది వాడే. నేనేం నాటకాలు వేయడం లేదే. మీరు కాదు, డేవిడ్ వేస్తాడు. ఆ డేవిడ్ నేనే బాబు. ఏ డేవిడ్ కావాలి మీకు? ఇతనే డేవిడ్, ఇదే అడ్రస్. విచిత్రంగా ఉంది.
ఇతను ఎవరో మాకు తెలీదు. లైసెన్స్ మీద మీ పేరు మీ ఇంటి అడ్రస్ ఉన్నాయి మరి. తెలీదండి. నాకు బైకు లేదు, బైసికిల్ లేదు. ఆహా. ఓకే, థ్యాంక్ యూ. ఇంతకీ నాటకం ఎక్కడేస్తున్నారు? చెంచల్గూడ సెంట్రల్ జైల్లో. సంతోష్ సార్, మార్చరీకి వెళ్ళి ఎంక్వైరీ చేద్దాం. ఇక్కడికి హాస్పిటల్ ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 4 కిలోమీటర్స్ ఉంటుంది సార్. నడిచిరా. ఇక్కడ ఆటోలు కూడా దొరకవు. ఎందుకు సార్? నీ పై ఆఫీసర్ని పోరంబోకన్నావు కదా, పనిష్మెంట్. లాభం లేదమ్మా. ఏ విధంగా చూసినా ప్రస్తుతానికి నందికమ్మకు కళ్యాణ యోగం కనుచూపు మేరలో కనిపించడం లేదు. అదేమిటి పంతులు గారు, స్వామీజీ కూడా ఇలాగే చెప్పినా పరిహారం ఉందని కూడా అన్నారు. అందుకే మా నందిక విరాట్తో కూడా మాట్లాడటం లేదు. పద్నాలుగో తారీఖున నిశ్చితార్థం జరపచ్చా లేదా అని చెప్తారని మిమ్మల్ని పిలిస్తే మీరేమిటసలు కళ్యాణ యోగమే లేదంటున్నారు? మీరే కదా విరాట్ సార్కి నాకు ఈడు జోడు బాగుంటుందన్నారు, మర్చిపోయారా? అక్కడికే వస్తున్నానమ్మా. కుజదోష పరిహారానికి రాహుకేతు పూజ జరిపించి నవధాన్యాలు, నవపుష్పాలు, నవఫలాలతో నవమి నాడు మంగళగౌరీదేవిని అర్చిస్తే సకల దోషాలు తొలగిపోతాయి. కళ్యాణయోగం పరిగెత్తుకుంటూ వస్తుంది. పూజలెన్నైనా ఎంత ఖర్చైనా జరిపిస్తాం. దోషం తొలగిపోయి పెళ్లికి ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉంటే అంతే చాలు. అయితే నందికమ్మ పుట్టినరోజు నాడు ఉదయం రాహుకేతు పూజని, ఆ తరువాత మంగళగౌరీ వ్రతాన్ని జరిపిద్దాం. అదే రోజు సాయంత్రం నందిక పుట్టినరోజుతో పాటు నిశ్చితార్థం కూడా జరిపించాలని అనుకుంటున్నా. ఆ ముహూర్తం పర్వాలేదా? దానికి మళ్ళీ ఓ పరిహారం కావాలంటారా? అవసరం లేదమ్మా. పూజలు వ్రతాలతో దోషం అంతా పోతుంది. నిర్విఘ్నంగా నిశ్చితార్థం జరిపించవచ్చు. నా టార్గెట్ విరాట్ సార్తో పెళ్లి. ఆ పెళ్లి చెడగొట్టి నువ్వు తన్నుకుపోదామని చూస్తున్నావని నాకు తెలుసు. ఏం చేసైనా సరే విరాట్ సార్ని నీ నుంచి దూరం చేస్తాను, నా సొంతం చేసుకుంటాను. ఇట్స్ మై ఛాలెంజ్. ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నారు? మీకోసమే నేను ఎదురు చూస్తా ఉన్నాను. దేనికి? పరీక్ష రాసే ముందు మీ బ్లెస్సింగ్లు తీసుకోవాలి కదా. ఆల్ ది బెస్ట్ భూమి. భూమి సార్, ఆ చేతులు వదిలేయండి. ఎక్కడో కుక్క అరుస్తా ఉన్నదే. కుక్కలు అరవని, నక్కలు అరవని, మనకెందుకు? పరీక్షకు టైం అయినది. అది అయ్యాక మళ్ళా మనం ఒకరిసే ఒకరం అట్టుకొని ఇంకేదైనా చేద్దాం, సరేనా? ఇంకేదైనా అంటే? ఏటైనా. ఇంకేటైనా అంటే